పిచ్చి వేషాలు. ఏమిటిది? ఆవేశపడకు. రండి. అదుగు ముందు ఏమిటా మాటలు? అందరూ మన గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు. ఈ సంస్కారం లేని మనుషులు ఏమనుకుంటే మనకి ఈ అవమానం భరిస్తూ కూర్చోవాలా? రండి వెళదాం. ఆగుదనా, ఏదో సరదా చేశాం, కోప్పడకు. రండి. చూడమ్మా, అన్నా వదిన ఇంటికి వచ్చారన్న సంబరంతో పిల్లలు సరదాగా అలా చేశారే తప్ప నిన్ను అవమానించాలని కాదమ్మా. జరిగింది మర్చిపోమ్మా. ఇవాళకుండి రేపు వెళ్ళొచ్చు. కుదరదు. కావాలంటే మీ తమ్ముడు ఉండమని చెప్పండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. రామధు, కోపగించుకోకమ్మా. ఇప్పుడు ఏమైందని వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. సరదాకి ఒక లిమిట్ ఉంది. ఇలా జుట్టు బట్టలు పీకేసి వెక్కిరిస్తూ పాటలు పాడాలని పెడతారా? కల్చర్లెస్ బ్రూట్స్. ఏమిటా పిచ్చి పిచ్చి వాగుడు? మధు, మీ ఆవిడికి మాట్లాడడం చేత కదలా ఉంది. మాకు లేదన్న కల్చర్ తనకుంటే ఇంత రభస్ చేయదు. అంటే నేను సభ్యత సంస్కారం లేని పశువుననేగా మీ ఉద్దేశం? మధు, ఇలా మాటలు పడ్డానికేనా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మీరు? ఏమిటక్క ఇది? కాస్త మర్యాదగా మాట్లాడుకోవచ్చు కదా మనం. బాగుంది మధు, చాలా బాగుంది. మీ అక్క రేపటి నుంచి మంచి మర్యాద నీ దగ్గర నేర్చుకోవాల్సింది. చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి నేను పెంచి పెద్ద చేసింది నీ చేత మాటలు పట్టడానికి. మా విషయాలు మీకు అనవసరం. ఇందులో తలదూచుకున్నా ఉంటే మంచిది. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, అది నిలుపుకోండి. భార్య మాటలు విని అక్కను కోప్పడే నీకు గౌరవం అనే మాటకు అర్థం కూడా తెలుసా? ఇలా చూడు, అధిక ప్రసంగం మానమని నీ భార్యను మందలించు. ఆపండి, మీ సలహా నాకు అనవసరం. అసలు మీరు ఎవరండి మా విషయంలో? నాన్నగారు పోయిన దగ్గర నుంచి కన్న తండ్రిలో మనల్ని చూసుకుంటున్న మనిషిని ఎంత మాట అన్నావురా? ఈ ఇంట్లో నీకు చాలా మర్యాద ఉంది మధు. ఇలా అడ్డమైన వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి వచ్చింది నువ్వు. రా మధు. మధు, మధు, అమ్మా, ఆగమ్మా, మధు. మధు నా బిడ్డ లాంటి వాడు. తెలివి తక్కువతనంతో నా బిడ్డను నేదేనా అంటే నేను బాధపడతానా చెప్పు? చూడమ్మా, నువ్వు అట్లా బాధపడకూడదు. ఊరుకో. నా పెంపుకలో నా లోపమేది బాబాయ్. తప్పు నాదే. లేకపోతే మధు అలా మాట్లాడే మనిషి కాదు. ఈవేళ మంచి రోజని మేం పెళ్లిళ్ళు చేసుకున్నాం నాన్న. మీ కోడలు జాంబవతి ఈ ఏడాది తిండి పోటీలో ఫస్ట్ వచ్చింది నాన్న. అది కోళ్ళు, 150 ఇడ్లీలు, 80 దోశలు తింది నాన్న. మీ రెండో కోడలు హిడింపి ఆ పోటీలోనే సెకండ్ వచ్చింది నాన్న. 6 కోళ్లు, 120 ఇడ్లీలు, 46 దోశలు తింది నాన్న. ఆగండి మావగారు, మమ్మల్ని దీవించండి మావగారు. వంగి దండం పెట్టలేదని అనుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించండి మావగారు. అమ్మో, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమే పంకజం, ఇలారా. ఏమిటండి? ఏంటి? నీ కొడుకులు పర్వతాలను పెళ్లి చేసుకొచ్చారు. నీ కోడళ్ళు కోళ్ళు అవి తిని ఇంటి పందాల్లో ఫస్ట్ సెకండ్ వచ్చారట. అంతేకాదు నాన్న, మీ కోడలు తల్లి కాబోతుంది. తల్లి, అమ్మ బాబోయ్, ఇంకా వస్తుంది పుట్టుబోతున్నాడు. రామ్మారా, కూర్చో. ఏమిటో పెద్దింటి మర్యాదలే వేరు. ఇంట్లో అడుగు పెట్టగానే పనివాడు బలవంతంగా టిఫిన్ పెట్టాడు. పరా ఇంట్లో టిఫిన్ తినాలంటే మా ఇద్దరు మా చెడ్డ మగమాటం. ఏమండి? అవునవును, అవును. ఏమైనా 10 మందిలో మీ ఆయన సంధి చెంపదెబ్బ కొట్టడం ఏమీ బాగోలేదమ్మా. నాకైతే తల కొట్టేసినట్టుగైంది. ఎంత తప్పు? ఏమిటని మాట్లాడు. ఇడ్లీలో అలంబత్తం లేకుండా తిని ఎంత తప్పు. అలాంటి వాళ్ళని తెలిస్తే నేను అసలు వెళ్లేదనే కాదు. ఇది వరకు బాగానే ఉండేదమ్మా సంధ్య. తన మాట కాదని మధు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అప్పటి నుంచి నీ మీద కత్తి కట్టింది. మరే నువ్వు ఆస్తిపరాలు కదూ, నిన్ను అక్కడ ఉంచుకోవాలనుకుంది. నువ్వు ఉండలేనేసరికి కళ్ళలో నిప్పులు పోసుకుంది. అమ్మాయి తన రక్తం దారిపోసి మదన్ చదివించిందట. వాడిని నువ్వు వల్ల వేసుకున్నావని ఊరంతా చెప్తుందట. మా పక్కింటి ఎవడా నాతో అంది. నిజంగానా? ఇదిగోనమ్మా, ఈ అట్టు మీద ఒట్టు, ఈ అట్టు మీద ఒట్టు. నా పార్టీ వాళ్ళలో ఒకళ్ళు నాతో చెప్పారు, నువ్వు మధుకి మందు పెట్టి వశం చేసుకున్నావట. అబ్బబ్బబ్బబ్బబ్బ, అటువంటి మాటలు మన నోటితో చెప్పలేం, చెబితే వినలేం. లేదు డాలి, అక్క లాంటిది కాదు.
కాకపోవడం ఏమిటండి, అందరితోనూ నేను మీకేదో మందు పెట్టి వల్లో వేసుకున్నానని చెప్తోందట. లాయర్ అంకుల్ వాళ్ళు కూడా చెప్పారు నాకు. అలాగా? నేను నమ్మలేకపోతున్నాను. మీకు మంచి కట్నం ఇచ్చే సంబంధం చేసుకుని ఆ డబ్బు తీసుకుని తను ఆ డాక్టరేటో వెళ్ళిపోవాలని చాలా కాలంగా అనుకుంటుందట. మీకు తెలియకుండానే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాన్ని కూడా వెతికించిందట. మీరు ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసారని మన ఇద్దరి గురించి చాలా అసహ్యంగా చెప్తోందట. అక్కలో ఇంత మార్పు వచ్చిందన్నమాట. ఇవాళ లిటిల్ రొమాన్స్ సినిమాకి వెళ్దామా? అందులో ముసలాడు ప్రేమికుల్ని భలే కలిపేట. కమాన్ కమాన్. లతా, లతా, అయ్యో లతా, లతా, త్వరగా తలుపు తీవే. లతా, త్వరగా రావే, తలుపు తీవే, మళ్ళీ అక్క చూస్తుంది. లతా, లతా. అమ్మయ్యా, నేను లేటుగా వచ్చానని అక్కతో చెప్పకే. ఆగు. ఎంత ఆలస్యమైందేంటి? అదేనక్క, ప్రైవేట్ క్లాస్ నుండి కాస్త ఆలస్యమైంది. ఇంత రాత్రి దాకా నీ క్లాస్ జరుగుతోందా? అవునక్క, రాము మాస్టర్ పాఠాలు బాగా చెప్తారు. నోర్మీ, అబద్ధాలు చెప్పటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? నీ వేషాలు నాటకాలు అన్నీ తెలిసే నాకు. ఎవరో కుర్రాన్ని కావలించుకుని మరీ మోటార్ బైక్ మీద షికారులు చేయటం నేను కళ్ళారా చూశాను. రేపటి నుంచి నువ్వు గుమ్మం కదలటానికి వీల్లేదు. అది జరగని పనక్క. నేనేం పసిపిల్లను కాను. ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. సన్యాసం పుచ్చుకున్న దానిలా ఈ 4 గోడల మధ్య పడుండి నీలా పండంటి జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను. దయచేసి నా దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. అక్క, నేనేం నేరం చేశాననే అందరూ నన్ను ఇలా పరాయిదాల్లో చూస్తున్నారు. ఎందుకు నా మనసులు ఇలా గాయపరుస్తున్నారు? నా కోరికల్ని సుఖాల్ని చంపేసుకుని ఈ 4 గోడల మధ్య ఎందుకు పడుంటున్నాను? ఎవరి కోసం? మీకోసమే కదా. వయసు వచ్చిన ఆడపిల్లని పెద్ద మనిషి అయింది అని ఎందుకంటారు? నాకిప్పుడు అర్థమైంది. ఏ జ్యోతి, నీకేమైనా బుద్ధుందా? మన కోసం విశ్రాంతి లేకుండా గడియారంలా కష్టపడుతుందే అక్క. అటువంటి మనిషిని పట్టుకొని అంతంత మాట్లాంటావా? లేకపోతే నేనేం తప్పు చేశానని పెద్ద దొంగని పట్టుకున్నట్టు పట్టుకుని అడిగింది తను. నీకే అక్క, నీ పెళ్లి నిశ్చయం అయిపోయింది. అక్క తను పెళ్లి చేసుకోదు, నా పెళ్లి గురించి ఆలోచించదు. నా దారేదో నేను చూసుకుంటుంటే అక్కడ అడ్డుపడాల తను. అడ్డుపడక పరువైనింటి ఆడపిల్ల పరాయి మగాడితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నేననేది ఇప్పుడు కాదక్క. ఒకసారి రాజా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళ నాన్నగారు అక్కని గురించి చాలా చెడ్డగా విన్నానంటూ ఆ డాక్టర్ కృష్ణకి మీ అక్కకి సంబంధం ఉందంట కదా అని అడిగాడు. జ్యోతి, అలా పెళ్లి కాకుండానే పరాయి మగాడితో తిరిగి చెడిపోయే దాని చెల్లెలు మా కోడలుగా రావటానికి ససేమిరా వీల్లేదన్నారు ఆయన. జ్యోతి, అక్కయ్య వింటుంది, కాస్త మెల్లగా మాట్లాడవే. విననే అక్క, నాకేం భయమా? నేనే అడగాలనుకుంటున్నాను అక్కని. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా. ఎవడంటు పడ్డాడు ఇప్పుడు? ఇలా పెళ్లి కాని పిల్ల ఇంటికి అతను వచ్చి అర్ధరాత్రి అపరాత్రి దాకా నవ్వుతూ కబులు చెప్తూ కూర్చుంటే వాళ్ళ ములాన మన ఇద్దరికి జన్మల పెళ్లిగా చూస్తూ ఉండు. ఏమండి, జ్యోతి చిన్నపిల్ల. చిన్నపిల్లైనా గొప్ప నిజం చెప్పింది సంధ్య. తరచూ ఈ ఇంటికి రావడానికి నేనెవరిని కనుక అన్నా చెల్లెళ్ళ అనురాగానికే పాపపు పూత పూసే ఈ లోకం మన ఇద్దరి గురించి అనుమానించడం ఆశ్చర్యం కాదు సంధ్య. మనసులు కలిసినప్పటికీ
మమతలు పెరిగినప్పటికీ పెళ్లిగేదాకా మనుషులు దూరంగా ఉండటమే మంచిది. క్షమించమని నా మాటగా జ్యోతికి చెప్పు సంధ్య.